ఒక డాక్టర్ తన వైద్యంతో ప్రాణాలు కాపాడుతుంది. అలాగే ఒక సైనికుడు దేశాన్ని రక్షిస్తాడు. అండ్ ఒక న్యాయమూర్తి న్యాయాన్ని చట్టాన్ని కాపాడుతాడు. ఇలాంటి వాళ్ళందరినీ తీర్చిదిద్దే శక్తి ఒకే ఒక్కరికి ఉంది, వాళ్ళే ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టీచర్స్ డే కదా, సో అందరికీ హ్యాపీ టీచర్స్ డే. అండ్ నా టీచర్స్కి కూడా, నా గురువులందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. స్పెషల్లీ నా ఇంగ్లీష్ మేడం, నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు, హైదరాబాద్లో ఉన్నారు మేడం, నర్సమ్మ మేడం, హ్యాపీ టీచర్స్ డే. ఇక్బాల్ సార్, నా స్టాట్ సార్ కర్నూలులో ఉన్నారు ఇప్పుడు, సార్ హ్యాపీ టీచర్స్ డే. ఇలా చెప్పుకుంటూ పోతే నా లిస్ట్లో చాలా మంది టీచర్స్ ఉన్నారు, వెరీ ఇన్స్పైరింగ్. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను అని అంటే వారు నాకు ఇచ్చిన నాలెడ్జ్ బేస్ చేసుకొనే ఇక్కడ ఉన్నాను. నాకు నేర్పించిన సంస్కారాన్ని, నాకు నేర్పించిన నాలెడ్జ్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. సో అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. ఈ టీచర్స్ డే సందర్భంగా స్పెషల్లీ నా స్టూడెంట్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, టీచర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీకు నాలెడ్జ్ షేర్ చేయాలి, మీ లైఫ్ కెరియర్ బాగుండాలి అనే టీచ్ చేస్తూ ఉంటారు. మీరు దాన్ని గ్రాస్ చేసుకొని మీ కెరియర్ని బాగా బిల్డ్ చేసుకోవడానికి వాటిని యూజ్ చేసుకోండి. నాట్ ఓన్లీ కంప్యూటర్స్, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా. తెలుగు అంటే గుర్తొచ్చింది, మా తెలుగు సార్ ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, కష్టపడే చేతుల కంట కడుపు ఎప్పుడు ఫుల్గా ఉంటుందంట. మీరు ఎప్పుడు కష్టపడుతూ ఉంటే మీ కడుపు నిండా ఫుడ్ ఉంటుందంట. అంతకన్నా ఏం కావాలి చెప్పండి బ్రతకడానికి? అంతే కదా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కష్టపడడానికి ట్రై చేయండి, వర్క్ హార్డ్, బాగా హార్డ్ వర్క్ చేయండి, బాగా సెటిల్ అవ్వండి. ఓకే, ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. బోర్ కొట్టిస్తున్నా అనుకోవద్దండి, ఆ స్టోరీ వినండి ఒకసారి. నౌ ఊహించుకుందాం, ప్లైన్ గా ఊహించుకోండి. ఏం చేస్తారంటే, ఒక మహర్షి ఉన్నారు. ఆయనకి మహర్షి అని చెప్పే కన్నా ముందు, అంతకు ముందు ఆయన ఒక సామాన్య మనిషి. ఈయనకి ఏమి అని అంటే, ఎవరింటికన్నా వెళ్ళినామా, ఎవరైనా నాకు ఫుడ్ పెట్టినారా, నేను తిన్నానా, పడుకున్నానా, ఇంతే. మరీ ఆకలేస్తుంది, ఆకలేసేంత వరకే. ఆకలేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తాడు, ఎవరైనా అన్నం పెట్టినా అనుకోండి, తింటాడు, వాళ్ళ అరుగు మీదనే పడుకొనేస్తాడు. మరీ ఇంకో చోట, ఇలా ఆ ఊర్లో తిరిగి 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 ఒక స్టేజ్కి అంటే కొన్నేళ్ళు వచ్చిన తర్వాత ఆ మనిషిని చూస్తేనే అందరు విసుక్కుంటున్నారు అనమాట. ఈడికి పోతే ఏముంది, అన్నం అడుగుతాడు, డబ్బులు అడుగుతాడు, ఇచ్చినామంటే తింటాడు, పడుకుంటాడు, ఏం పని చేయడు, వేస్ట్ అని ఇలా పెట్టే చేతులు కూడా పెట్టుకోకుండా స్టాప్ అయిపోయినాయి. సో ఏం చేస్తున్నాడు, ఆ ఊర్లో గుడి దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దేవుణ్ణి నిలదీస్తాడు, నువ్వే కదా నన్ను పుట్టించినావు, నువ్వే నాకు అన్నం పెట్టు అనేసి. దేవుడే ఆశ్చర్యపోతాడు. దేవుడు ప్రత్యక్షమై చెప్తాడు, సరే నేనే నేను పుట్టించినాను కదా, నాదే భారము, కానీ ఒక చిన్న పని చేయి, చిన్న పని చేస్తేనే నీకు అన్నం వస్తుంది, లేకపోతే అన్నం రాదు. సరే నాకు ఏం పని రాదు, ఏం చేత కాదు కదా, ఇన్ని రోజులు అలాగే బ్రతికినాడు, నాకు ఏం పని రాదు, ఆ పని కూడా నువ్వే చేయించు అని దేవుణ్ణి అడుగుతాడు. అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే, ఒక ఉలి అంటాం, అంటే కార్పెంటర్స్ చెక్కుతారు చూడండి, అది ఉలి, నీడిల్ లాగా ఉంటుంది, ఆ నీడిల్ చేతికిస్తాడు. ఈ దాంతో నువ్వు ఏదైనా బొమ్మను తయారు చెయ్యి అంటాడు. నాకు అది కూడా రాదు, ఓకే ఆ జ్ఞానాన్ని కూడా నేనే నీకు ఇస్తాను. సో ఏం చేస్తావంటే, వెళ్ళి ఒక మంచి అందమైన బొమ్మను తయారు చెయ్యి, తయారు చేసిన వెంటనే ఎట్టు తిరిగి నీ చేతికి ఫుడ్ వచ్చేస్తుంది, నువ్వు తినేసేయి, రెస్ట్ తీసుకో, మళ్ళీ ఆకలి అయినప్పుడు మళ్ళీ బొమ్మను తయారు చేసుకో, ఫుడ్ తిను, పడుకో, ఇదే కదా నీకు కావాలి లైఫ్ లో, తదాస్తు అంటాడు. కానీ ఒక కండిషన్, దేవుడు ఊరికే వరాలు ఇవ్వరు కదా, సో ఒక కండిషన్ పెడతాడు. కండిషన్ ఏంటి అంటే, ఇతను ఏదైతే బొమ్మను తయారు చేయాలనుకోండి, ఈవెన్ ఈ ల్యాప్టాప్ ని కూడా బొమ్మను తయారు చేయొచ్చు, ఈ బుక్ ను కూడా బొమ్మను తయారు చేయొచ్చు, ఈ మౌస్ ను కూడా తయారు చేస్తాడు, బట్ విత్ ద పర్మిషన్, దాని పర్మిషన్ తీసుకోమని చెప్తాడు. దీని పర్మిషన్ తీసుకొని దానికి నచ్చింది అని అంటే, అతనికి ఇచ్చిన ఆ వరంతో, ఆ పెన్ను లాంటిది ఉలి ఉంది కదా, దానితో ఏ బొమ్మనైనా తయారు చేయొచ్చు. సో ఇలా వెళ్తూ 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 ఆకలి వేసినప్పుడల్లా ఒక రాయి కనిపిస్తుంది, అడుగుతాడు, ఓకే అంటుంది, బొమ్మను తయారు చేయడము, హ్యాపీగా ఫుడ్ దొరికేస్తుంది, తినడము, పడుకోవడం, ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే, ఆ రోజు మార్నింగ్ నుంచి ఎవ్వరూ పర్మిషన్ ఇవ్వరు. సో వెళ్తూ వెళ్తూ ఉంటే
ఫస్ట్ ఒక రాయి కనిపిస్తుంది, దాన్ని అడుగుతాడు నేను ఒక మంచి అందమైన బొమ్మల్లాగా చేస్తానని. అది అడగదను, యాక్సెప్ట్ చేయదనమాట. పర్మిషన్ లేకపోతే ఆ ఉలి వర్క్ చేయదు కదా. సో మరీ వెళ్తాడు. ఇలా రోజంతా గడుస్తున్నా కూడా ఫుడ్ దొరకదు అతనికి. ఒకసారి ఒక ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత ఏమైతుందంటే ఒక అందమైన వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఆ వాటర్ ఫాల్ దగ్గర ఇటుపక్క ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఇటుపక్క కూడా ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఈ రెండు చెట్లను చూసేసి అడుగుతాడనమాట, ఇంత అందమైన అంటే వాటిని ఇన్స్పైర్ చేస్తాడు. ఏవి ఒప్పుకోవట్లేదు, వాటిని బ్రతిమాలుతాడు, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఈ చెట్టుని ఒక చెట్టును అడుగుతాడు. ఏమని అడుగుతాడు, ఇంత అందమైన వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి పడి ఉన్నావు, నీకు ఒక గుర్తింపు లేదు, సో నేను నీకు ఒక మంచి అందమైన అమ్మాయిలా తయారు చేస్తాను, అందరూ చూసి ఇంప్రెస్ అయిపోయేస్తారు, నీకు ఒక రూపం వస్తుంది అని అడుగుతాడు. అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నువ్వు ఆ ఉలితో నన్ను కుచ్చుతావు, నాకు నొప్పిస్తుంది, సో నేను ఆ నొప్పిని భరించలేను, ఇంకా కొన్నాళ్ళు ఇలాగే ఏమి నిర్జీవంగా ఒక చెట్టులాగా బతికేస్తాను, బతికినన్నాళ్ళు తర్వాత పోతుంది కదా, నాకు వద్దు, ఇప్పుడు ఆ పెయిన్ నేను భరించలేను అంటుంది. ఇంకో చెట్టు పక్కన ఉంది కదా, దాన్ని అడుగుతాడు. అదేమంటుందంటే, ఇన్నేళ్ళు ఎవరు నాకేం చేయలే, ఊరికే ఇలా నిలబడిపోయినాను, సరే నీకు ఉపయోగపడితే యూజ్ చేసుకో, ఏం తయారు చేస్తావు అని అంటే, అందమైన అమ్మాయిలాగా ఏంజల్ లాగా చేస్తాను అంటే అది యాక్సెప్ట్ చేయదు. సరే ఒక దేవతామూర్తి లాగా తయారు చేస్తాను, నీకు ఇష్టమైన దేవుడు ఎవరో చెప్పు అని అడుగుతుంది. ఆ చెట్టు హనుమాన్ కోరుకుంటుంది. సో ఒక హనుమాను గద పట్టుకొని పెద్దగా ఉండేటట్టు నాకు రావాలి అని అది చెప్తుంది. ఈ ఉలి హెల్ప్ తో దేవుడు వరం ఇచ్చాడు కదా, సో ఆ చెట్టును మంచిగా హనుమాన్ లాగా చేసేస్తాడు. ఈయన వర్క్ అయిపోయింది. చేసేసి హ్యాపీగా ఫుడ్ దొరుకుతుంది, ఆ నీళ్లు ఉన్నాయి, తాగేసి చెట్టు కింద రెస్ట్ చేసేసుకొని తన పని తనే వెళ్ళిపోతాడు. కొన్ని ఇయర్స్ నుంచి ఆ వాటర్ ఫాల్ దగ్గర రెండు వేస్ట్ చెట్లు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్లీ పొద్దుని కల్లా ఒక మంచి దేవుడు హనుమాన్ వచ్చినాడు. మనోళ్ళు జనాలు ఊరుకుంటారా, రథాలు చేసేసినారు, జాతరలు చేసేసినారు, దానికి దేవుడే మా ఊరికి వచ్చినాడు అని చెప్పేసి పూజలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉండగా అంత అందమైన హనుమానికి ఎదురుగా టెంకాయ కొట్టాలి అని అంటే పాదం దగ్గర కొట్టాల్సి వస్తుందంట. పాదం దగ్గర కొడితే ఏమో ఆ టెంకాయ దెబ్బకి నా హనుమానికి దెబ్బలు తగులుతాయేమో అని దాని ముందర ఏమైనా అరేంజ్ చేద్దామా, దానిపైన కొడితే దేవుడు తగలకూడదు అంటే దేవుడికి ఏం నొప్పి తగలకోకుండా నేను టెంకాయ కొట్టాలా, పూజలు చేయాలా అని అక్కడ ఉండే వాళ్ళందరూ డిసైడ్ అవుతారు. వాళ్ళకి ఏం కనిపించదు. ఏం కనిపిస్తుంది, పక్కన వేస్ట్ గా పడి ఇంకో చెట్టు కనిపిస్తుంది. దాన్ని పడగొట్టేస్తారు. పడగొట్టి దాని మీద టెంకాయలు కొడతారు అందరూ. పాయింట్ అర్థమైందా మీకు? ఈ ఒక్క సెకండ్ ఓర్చిపోయింటే ఆ హనుమాన్ ఆ చెట్టు అయ్యేది కదా, అవ్వలేదు కదా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ప్రతి ఒక్కరూ దానిపైన టెంకాయలు కొడుతున్నారు. కొట్టిన ప్రతిసారి నొప్పే తగులుతుంది. పాయింట్ అర్థమవుతోందా? కొంచెం కష్టపడితే మంచిగా అంత హనుమాన్ లాగా తయారై పూజలు అందుకుంటారు. మీరు కష్టానికి మీరు భయపడేసి అనుకోండి, ఇలా అడ్డంగా చెట్టులాగా పడిపోయి ప్రతిరోజు జీవితంలో దెబ్బలు తింటూనే ఉంటారు. అలాగా ప్రతి టీచర్ కి ఈ పెన్స్ లాంటి ఒక ఉల్లి మాకు దేవుడు ఇచ్చాడు. ఈ పెన్స్ ని, ఈ పెన్ తో మేము ఒక మంచి అందమైన స్టూడెంట్ ని తయారు చేయాలి అని అంటే విత్ ఓన్లీ యువర్ పర్మిషన్. ప్రతి టీచర్ కూడా చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు ఆ టీచర్ చెప్పేది మీరు గ్రాస్ చేసుకుంటేనే మీ కెరియర్ లో కానీ ఎక్కడైనా అంత హై లెవెల్ కి ఎదుగుతారనమాట. సో ఈ పెన్ను పనిచేయాలంటే మా చేతుల్లో మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ నాలెడ్జ్ ని గ్రాస్ చేసుకొని ఫ్యూచర్ లో దాన్ని యూజ్ చేసుకోండి. కానీ నవ్వేడేస్ ఏం చూస్తున్నామనంటే, టీచర్ అంటే రెస్పెక్టే లేదు. టీచర్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. తల్లిదండ్రులు మనకి ప్రాణం పోసారు అని అంటే లైఫ్ లో కెరియర్ లో మనకు రావడానికి టీచరే, తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ఉండేది టీచరే. ఆ టీచర్ విలువ అక్కడ ఉంటుంది అనమాట. సో టీచర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. నవ్వేడేస్ అది చూడడం లేదు, అది చూడాలి. ఈవెన్ ప్రతి టీచర్ కూడా ప్రతి స్టూడెంట్ ని తీర్చిదిద్దాలనే అనుకుంటారు. ఒక డాక్టర్ వైద్యం చేయొచ్చేమో, ఒక పోలీస్ మొత్తం మన డిస్ట్రిక్ట్ ని కాపాడొచ్చేమో, ఆర్మీ మన కంట్రీని కాపాడొచ్చేమో. ఎందుకు ప్రెసిడెంట్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, సీఎం గారు ఆ పదవుల్లో ఉండే వాళ్ళు మన అన్నిటి రాజ్యాన్ని ఏలుతున్నారేమో, కానీ వీళ్ళందరినీ తయారు చేసేది కూడా ఒక టీచరే. సో టీచర్ ఇంత మందిని, ఇన్ని లైఫ్స్ ని సేవ్ చేసి, ఇన్ని లైఫ్స్ కి నాలెడ్జ్ ఇచ్చి, ఓకే ఫ్యూచర్ కి, ఇండియాకి, దేశానికి ఫ్యూచర్ ఇస్తూ ఉంది. అలాంటి టీచర్ మేము ఎంత గౌరవించాలి చెప్పండి. సో ఈ టీచర్స్ డే సందర్భంగా నేను మీ అందరికీ కోరేది ఒకటే, రెస్పెక్ట్ ఆల్ టీచర్స్.
ఓకే, ఆ టీచర్ పదవిని నిలబెట్టుకుందాం మనం. ఓకే, సో అందరు నా స్టూడెంట్స్ కి గాడ్ బ్లెస్ యూ. అందరు హ్యాపీగా ఉండాలి, లైఫ్ లో బాగా కెరియర్ లో బిల్డ్ అవ్వాలి. అండ్ అందరు నా టీచర్స్ కి హ్యాపీ టీచర్స్ డే.